హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను మా ఇంట్లో బంగాళాదుంప వేపుడు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. మీకు చూపిస్తున్నాను రండి. చాలా టేస్టీగా ఉంటుందండి. నా తీరులో అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా ఆలూని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి వాటర్‌లో వేసుకొని. తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టేసుకొని ఇందులోకి 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్‌ని అయితే ఏస్తున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసేసుకున్నాను. తర్వాత ఇందులోనే శనగపప్పునైతే యాడ్ చేస్తున్నానండి. కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను. తర్వాత ఒక ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇందులోనే ఒక 5-6 వరకు పచ్చిమిర్చి ముక్కల్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసేసాను. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిపోవాల్సిన అవసరం లేదండి. ఒక నిమిషం పాటు ఇలా కలుపుకుంటూ వేయించుకుంటే సరిపోతుంది. ఇందులోకి మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆలూని కూడా ఇందులోకి యాడ్ చేస్తున్నాను. నేను చూడండి స్క్వేర్‌గా క్యూబ్స్ లెక్క చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను. తొందరగా ఫ్రై అయితాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేస్తున్నాను. వీటన్నిటిని కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత మధ్య మధ్యలో కూడా కలుపుకుంటూ మనం ఆలు అంతా కూడా మంచిగా సాఫ్ట్‌గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. చూడండి నేనిక్కడ సాఫ్ట్‌గా అయిన తర్వాత ఒకటి కట్ చేసి చూపిస్తున్నాను. మంచిగా సాఫ్ట్‌గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. చూడండి ఒక క్యూబ్ తీసి కట్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా సాఫ్ట్‌గా అయ్యేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. తర్వాత ఇందులోకి రుచికి తగ్గట్టుగా సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నానండి. మనకి ఆలూలో కూడా కొద్దిగా సాల్టీగా ఉంటాయి కాబట్టి, మనం చూసి యాడ్ చేసుకోవాలి సాల్ట్ అనేది. తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు కారం అయితే యాడ్ చేస్తున్నాను. హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడరు, కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది గరం మసాలా తోటైతే. ఇలా ఒకసారి వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. అంతేనండి మనకి ఆలూ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. చివర్లో కొత్తిమీర ఉంటే వేసేసుకోండి. లేదంటే ఇందులో కసూరి మేతి కూడా వేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్